జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోపోయినా బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది. రాష్ట్రం మొత్తం కూడా తరిమి కొట్టిద్దండి ఒకవేళ అగుర్తంగా గెలిచిన. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? వాడు పాడి కట్టారా? గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం, అది మాత్రం పక్క. చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు, భరోసా ఇచ్చాం. రైతు మూసుకొని పడుకోమని ఇంటో. నేను ఇందాకే వాట్సాప్ లో చూసి విజయవాడలో ఒక అమ్మాయి నిన్న ఎవడేమన్నాడు అండి దొంగ. జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోపోయినా బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు. జగన్ ఇచ్చాడు. ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిమి కొట్టిద్దండి ఒకవేళ అగుర్తంగా గెలిచిన. అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిమి కొట్టిద్ది. గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం, అసలు అందులో సమస్య లేదు. నేను పోయి ఆయన పరిపాలన అగుర్తంగా అట్టపోయి మా బోటాలమే బోగు చేసి వెళ్ళా అందరిని కారాలు తలా కిలో కారం కొట్టుకుని వెళ్ళి తరిగి కొడతాం, అది మాత్రం పక్క. ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఎవరు చేసినట్టు? చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది. రైతులకండి అందరికీ బాగుంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? వాడు పాడి కట్టారా? ఏం చేశాడు? వాడు పొలాన్ని మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా, కట్ట సిమెంట్ వేసాడా? వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు? నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టం నొక్కితే పథకాలు పట్టాయి. ఏం బట్టి వాడు తాడు వాడు అవ్వతాతలు ఏమైపోయారని అడిగారు ఆయన. చచ్చినోడు పాడి కట్టి ఆ రోజు రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా అంది. రైతు పిల్లం ఏం చేస్తుంది? ఒకే సూత్రం ఒకే మొగుడుగా ఉంటుంది అంతే. మేము చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు, భరోసా ఇచ్చాం. రైతు మూసుకొని పడుకోమని ఇంటో. ఏం చేశాడు? 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి. ఆయన రంగులకి మరి అన్ని బాగున్నాయి, అన్ని రంగులు తీసి వాడు వేసాడు. వేసి ఇన్ని లక్షలు ఇన్నేలైనవి అన్నాడు. ఎవడేమన్నాడు అండి దొంగ. ఎందుకు ఆయనకి మిమ్మల్ని పంపించాడా నన్ను బొగుడుతాడని? చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు. రైతులకైతే న్యాయం జరిగిందంటారు? రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ 6 అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని. రైతు బాగుంటేనే దేశం బాగుంటది, అందరు కడుపులు నిండుతాయి, అందరూ బాగుంటారు, అందరూ సరిగ్గా తింటారు. ఇంకెవరున్నా వాళ్ళగా చేయలేని కూడా చేయలేను. ఏమైంది? మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి, మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు, ముందేసి కూడా పెంచుతాడు వాడు. రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా. బాగా మాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా, ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది, అలా కూడా జరిగింది. ఇవాళ లేదు. నేను ఇందాకే వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు. మరి ఆ ప్రభుత్వంలో ఒక్క అమ్మాయి చేశాడు. ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు. అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడిదేనం చేసుకున్నాడు, అమ్ముకున్నాడా? రోడ్లు దొవ్వాడా? తారు రోడ్లన్నీ ఏందా సచ్చినోడు చేశాడు. వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా. ఏంది వాడు పాడే వచ్చేది? రాడు, ఆ సచ్చినోడు రాడు. శ్మశానం అయిపోద్ది. ఎవరిని బతకనీడు మనుషులు. అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు? మా యాత్రుల మీద ఎందుకు? వాడు మా ఆధార పుస్తకాల మీద
వాడు బొమ్మ ఎత్తే నేనంటే చెల్లేది ఎందుకు వాడు మాది అమ్ముకోవటానికేగా వాడు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అవ్వ తాతలని ప్రేమగా పిలుస్తాడు వాడు జనం చెయ్యో వాడు అవ్వ తాత లేదేమి లేదు ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలాళ్ళు ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లలు దౌడుకోవటము అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికేవాళ్ళం కాదు మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు ఈ పాటికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా నీకు చెబుతున్నా కానీ నీకు రాసిస్తా వాడు జలంలో రాడు ఇక నేను చెప్పాను కదా రాసుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడంత ఏమంటారు ఎవరు అనరు అంటున్నాడు చంద్రబాబు ఏం బాలేదు ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు ఈడు మరి ఏమంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీ అమరావతి రైతుల దగ్గరికి వచ్చి నాకు ఓటేయమ్మ అబ్బాయి సరే బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు చెప్పు తీసుకు కొడతా నేనైతే వాడేమైనా కేసులు పెట్టుకొని చెప్పుతో కొట్టుతా వాడిని కొడతా మేమేమి అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేమేయమమ్మా ఎవరు